హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? థ్యాంక్ యూ యూనివర్స్. అంటే ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకుందాం. మన పురాణాల ఆధారంగా ఎలా ఉండాలి, మనము ఎలా అయితే ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేసి మనం ఒక శ్లోకం చెప్పుకుందాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, అంతమే తమ సాహిత్యం దేహమే పరమేశ్వర. అంటే బ్రతికినంత కాలం ఎవ్వరికి యాచించకుండా, ఎవ్వరి కింద చేయి చాచకుండా, ఎవరిని దేహి అని అడగకుండా నేను చనిపోయేటప్పుడు కూడా అలానే ఉండాలి ఓ ఈశ్వర అనేసి ఆ యొక్క పద్యం యొక్క అర్థం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ప్రతిసారి ఎవరినో అడగడం, ప్రతి చిన్న విషయానికి చేజాచి అడగడం, అంటే నిన్ను నువ్వు మర్చిపోయి నీ ఉనికిని కోల్పోయి నువ్వు ఎప్పుడైతే అడగడం అనేది స్టార్ట్ చేసావో ఇంకా జీవితాంతం అడుగుతూనే ఉంటావు. ఇది ఎంతవరకు దీనికి ఎండ్ అంటూ ఉండదు, ఎండ్ ఆఫ్ డెత్ వరకు అడగడంతోనే సరిపోతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీకు నువ్వుగా అడుగు. అంటే నీ లోపలికి నువ్వు ప్రవేశించిన తర్వాత నిన్ను నువ్వుగా ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నీ అంతర్లీన శక్తి ఈ యూనివర్స్తో ఈ యొక్క ప్రకృతితో మమేకమై ఉండడం జరుగుతుంది. సో ఏ విషయాన్నైనా, ఎలాంటి విషయాలనైనా, ఏదైనా సరే పరిశీలన చేసిన తర్వాతే నేను మీతో చర్చించడం జరుగుతుంది. అంటే స్వ అనుభవ, అంటే నేను ఇంతకుముందే మీకు వీడియోలో చెప్పాను, నా సొంత అనుభవంలోకి వచ్చిన తర్వాతే నేను మీతో చర్చించడం జరుగుతుంది. సో ఇది గమ్మత్ ఏంటంటే, ఒక్కోసారి ఏమడుగుతుందంటే, ఇది అవుతుందా, పాసిబుల్ అవుతుందా అనేసి అంటుంటారు. ఖచ్చితంగా అవుతుంది, 110%. నువ్వు నీ నమ్మకంతో నిన్ను ఎప్పుడైతే ప్రశ్నించుకోవడం మొదలు పెడతావో అప్పుడు నీ యొక్క అంతర్లీన శక్తి ఈ యొక్క అనంతమైన ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా అది రావడం అనేది జరుగుతుంది. వినోద్ అనేవాడు ఎప్పుడైనా సరే మాటలు చెప్పాడు, ఏదైనా కరెక్ట్ ఉంటేనే, కరెక్ట్ అది అయ్యేది ఉంటేనే దాని గురించి చర్చించడం జరుగుతుంది. సో నా యొక్క గురువులు చెప్పిన ప్రతి ఒక్కదాన్ని నేను విశ్లేషించిన తర్వాతే, దాన్ని నేను పరిశీలనలోకి చేసిన తర్వాతే, దాన్ని నేను ఆవలింపు చేసుకున్న తర్వాతే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మాకు అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన, స్వర్గస్థుడయ్యారు. ఆయన కృషి పట్టుదల ఈ యొక్క సబ్జెక్టు తెలుగులోకి రావడానికి మనమందరం ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఆయన ఎప్పుడైతే దూరం అయ్యారో నాకు అప్పుడు కొద్ది రోజులు చెప్దాంలే అనేసి నేను ఇంకా దీన్ని పెండింగ్ పెట్టుకుంటూ, ఈ సబ్జెక్ట్లోకి రాకముందు పెండింగ్ పెట్టుకుంటూ పోయాను. ఒక్కసారిగా అంటే ఈ లేజినెస్ అనేది నాకు రావడంతో నేను మీకు సబ్జెక్టు నేను చెప్పలేకపోయాను. ఎప్పుడైతే నన్ను నేను ప్రశ్నించుకొని మళ్ళీ నా గురువుల యొక్క ఆశీర్వాదము, ఆయన ఎక్కడున్నా ప్రతి క్షణము ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుందనేసి నేను దృఢంగా నమ్ముతాను, బలంగా నమ్ముతాను. ఆ నమ్మకమే మీ ముందుకు ఇప్పుడు మైండ్ మంత్ర అనే సబ్జెక్టుతో నేను మీ ముందుకు రావడం జరిగింది. అంటే ఇది నా గురించి, నా గొప్పతనం గురించి చెప్పుకోవడం కాదు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సరే పరిశీలన చేయండి. ఒక్కసారి ఒక 15 రోజులు పరిశీలన చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటే ఊరికే అడగడం కాదు. మీలో ఉన్న నెగిటివిటీ ఫస్ట్ మీ మైండ్ నుంచి రిమూవ్ చేసేసి పాజిటివ్ వైపు అడుగులు వేయండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ నుంచి మీరు అడుగులు వేయడం మొదలు పెడతారో మీకు విశ్వం ఒక రూట్ అనేది అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మన సబ్జెక్టులో దేవుళ్ళు, పూజలు, పునస్కారాలు లేవు. ఇక్కడ ఉండేది నువ్వు మాత్రమే. మళ్ళీ ఈ సబ్జెక్టు తీసుకొచ్చి అందులో కలిపిన, ఆ సబ్జెక్టు తీసుకొచ్చి ఇందులో కలిపిన మీ ఉనికిని మీరు కోల్పోతారు. ఇది ట్రై చేయండి ఒక 30 రోజులు, 30 డేస్ తర్వాత మెరికల్ మీరే చూడండి. మార్నింగ్ లేవడం, మీకు ఏం కావాలో అది చెప్పడం, నైట్ పడుకునే ముందు పదే మీకు ఏం కావాలో అది అయిపోయినట్టు ఊహించడం, మిర్రర్ వర్క్ చేయడం. అంటే అద్దం ముందుకు వెళ్ళి నిన్ను నువ్వుగా ఎలా నువ్వు ఉండాలనుకుంటున్నావో నిన్ను నువ్వుగా కాస్మిక్ అంటే నీ యొక్క ఎనర్జీ లెవెల్ అద్దం ముందుకు వెళ్ళి చెప్పడం.
నీ యొక్క ఇన్నర్ మైండ్ బిల్ట్ అయిపోతుంది. అంటే నిన్ను నువ్వుగా ఉన్నతంగా ఊహించుకోవడం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఉన్నతంగా ఊహించుకోవడం మొదలవుతుందో అప్పుడు ఈ సబ్జెక్టు నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. అంటే నువ్వు బేసిక్స్ పట్టుకో. మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో బేసిక్స్ పట్టుకోండి. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ఇవ్వాలనుకున్నావు నిన్న మనం చర్చించాం. అంటే ప్రతిదానికి ఏదో ఒక పరిమితి ఉన్నది కాబట్టి ఆ పురాణాల గ్రంథాల ఆధారంగా చెప్పడం జరిగింది, ఆ బైబుల్ ఆధారంగా చెప్పడం జరిగింది, భగవద్గీత ఆధారంగా చెప్పడం జరిగింది, ఖురాన్ ఆధారంగా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ మీరు ఎప్పుడైతే విశ్లేషించడం జరుగుతుందో మీకు ఈ ప్రకృతి సైతం మీకు సలం కొట్టి మీ దగ్గరికి వస్తుంది. ప్రకృతే దైవం, మమాత్మ సర్వభూతానం అన్నారు. అంటే నీ ఆత్మే ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నది అని ఆ యొక్క అర్థం. ఎప్పుడైతే మీరు దీన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుందో అప్పుడు మీలోకి మీరు ప్రవేశించి మీ యొక్క అంతర్లీన శక్తితో మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. మళ్ళీ ఇలాంటి సబ్జెక్ట్తో రేపటి వీడియోలో కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.